ఇప్పుడు ఏపీలో రకరకాల సమస్యల గురించి మనం డిస్కస్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు అన్నదాతకు సంబంధించిన పోరు గురించి మనం మాట్లాడాం. మరొకటి ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పందాలో పరిగెడుతుంది అని అంటే చాలామంది చెప్తూ ఉంటారు. ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటికన్నా కూడా ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం ప్రజలకి ఖచ్చితంగా ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలి అని. దానికోసమే మా పోరాటాలు అంటూ కూడా మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. రాజకీయ విశ్లేషకులు చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏపీలో ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ ప్రైవేటైజేషన్ వైపు పరుగులు పెడుతున్నాయి. ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి, అడుగులు వేస్తున్నాయి. ఇది వార్త. మొట్టమొదటిగా మీరు ఏం చెప్తారు? ఇక్కడ అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా మిగతా రాష్ట్రాలైనా సరే, ప్రజలకి విద్య, వైద్యము, తిండి, బట్ట, అదేవిధంగా గూడు, ఒక ఇల్లు, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కనీసమైనటువంటి అవసరాలు. వీటిని తీర్చాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత, వీటిని తీర్చడం అనేటువంటిది. అంతే తప్ప ప్రభుత్వాలు ఉచితాల పేరుతో ఏదో ఊరికే ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నామని ఉచితాలు కాదు. ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజల యొక్క హక్కు. కానీ భారతదేశంలో ఈ రోజున అంత కార్పొరేటు ప్రైవేటీకరణ అవుతున్నటువంటి నేపథ్యం, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అదేవిధంగా మిగతా అన్నీ కూడా. ఇంకా ఏమైనా సరే ఎన్నికల సమయంలో ఏదో మీకు ఉచితంగా ఇళ్ళు ఇచ్చాం, మీకు ఉచితంగా బియ్యం ఇచ్చాం, ఇలాంటివన్నీ కూడా ఇది ఉచితాల కింద చెప్తున్నారు. ప్రజలకు ఏదో మేలు చేసినట్టు చెప్తున్నారు. కానే కాదు, మీ బాధ్యతలు గిన నిర్వర్తిస్తే ఈ 5 గిన వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి వాళ్ళని గిన ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకు ఉపాధి గిన కల్పిస్తే, చదువుకున్నటువంటి వాళ్ళకి, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి, సెమీ స్కిల్డ్, అదేవిధంగా వ్యవసాయ పనులు చేసేటువంటి వీళ్ళందరికి పనులు కల్పించారనుకోండి, ఎవ్వరూ ఏమి ఉచితాలు ఏనక్కర్లేదు. మీ ఉచితాలు అసలు అవసరమే లేదు ప్రజలకి. ఇది ఎప్పుడైతే మీరు కార్పొరేటు విద్య, ఇప్పుడు మొత్తం కేజీ నుంచి పీజీ వరకు మొత్తం డబ్బులు ఇచ్చి చేసుకోవాలి. మీరు ఇచ్చేది ఎంత? 15,000 ఇస్తున్నాం. అదిగో అమ్మఒడి, అదిగో నీకు 15,000, నీకు 15,000, ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తున్నారు పిల్లలు ఉండడం. మీ 15,000తో కార్పొరేట్ స్కూల్లో మీరు ఒక పిల్లగాడికి సరిపోద్దా విద్యకి? మరి మిగతాటి పరిస్థితి ఏంటి? అదే కన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్య, ప్రభుత్వ పాఠశాలలో కేజీ నుంచి పీజీ వరకు అసలు కార్పొరేట్తో సంబంధం లేనటువంటి విద్యను అందించగలిగితే, అదేవిధంగా వైద్యం విషయంలో కూడా, వైద్యం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నాలు, ఏది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది సెకండరీ, అది ఒక దాని గురించి కూడా చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి మంచి పనుల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో, ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కొన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చింది. ఆ మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వము వాటికి కావలసినటువంటి ఒక 7,000, 8,000 రూపాయలు ఖర్చు చేస్తే, వాటికి కావలసినటువంటి మౌలిక వసతులు మొత్తాన్ని కల్పిస్తే, ఒక సుమారుగా 8,000 పైగా మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు అందేదానికి అవకాశం ఉంటుంది. అంటే 10 ఈ మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పీపీపీ మోడల్లో మేము ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేస్తున్నాం అని చెప్పి, మీరేమో 7,000, 8,000 ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఈ 10 కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైతే దారదత్తం చేస్తున్నారో వాటిల్లో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు 70-80 వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. వాటి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నాడు. నువ్వు 7,000, 8,000 ఖర్చు చేయలేక 70-80 వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేటువంటి పరిస్థితి. రెండో వైపున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులు, మీరు ఎంబీబీఎస్ సీట్లు కావాలంటే ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి ఈ రోజున వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అదే గిన ఆ మెడికల్ కాలేజీలు గిన వస్తే విద్యార్థులకి సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు రావడంతో పాటుగా ఇక్కడ మెడికల్ విద్యార్థులు తయారవుతారు.